హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. ఇవాళ వీడియోలో మనం అమ్మవారికి మాల తయారు చేసాం కదా గాజులతో. ఇది ఇంకొక మోడల్, అందులోనే మనం జడలా అల్లుతాం దీన్ని. అదేమో పూలు అల్లినట్టు అల్లుతాం కదా, అది ఆల్రెడీ చూసాం కదా. సో ఈ మోడల్ కూడా వేరేది, ఈ మోడల్ కూడా షేర్ చేస్తున్నాను. చూడండి, చాలా సింపులే, బట్ కొంచెం టఫ్ అనిపిస్తుంది. మనం జడ అయితే ఎట్లా అల్లుతామో, జడ అల్లడం వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీ అవుతుంది. సో క్లియర్గా చూడండి, వీడియోని క్లియర్గా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఎలా అల్లుతుందని చెప్పేసి. సో ఫస్ట్ అయితే 3 పాయలు అలా తీస్తాం కదా మనం జడకు, ఎలాగైతే అలానే లేస్ని కూడా అలా జడలో అల్లి 3 పార్ట్స్లో తీసుకున్నాం. మిడిల్లో బ్యాంగిల్ పెట్టి, సో మనం జడకి ఎలా అయితే రిబ్బన్ వేసినప్పుడు ఎలా అయితే వేస్తామో సేమ్ అదే మోడల్. నేను చెప్పడం కంటే మీకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి. చూసారు కదా, ఒక్కొక్క గాజుకి మనం 3 స్టెప్స్ అలా అల్లుకుంటూ మాల మొత్తం ప్రిపేర్ చేయడం, అంతే, తయారు చేయడం. సో ఇలా మనం మాల మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికైతే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది, కొంచెం లుక్ బాగుంటుంది. సో అది ఇంకా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ షేర్ చేసిన మోడల్ అయితే. సో ఇది కొంచెం టఫ్ అనిపిస్తుంది, బట్ ఆల్రెడీ చాలా ఈజీ అవుతుంది. ఏదైనా కొంచెం స్టార్టింగ్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది, మనం చేయంగా అది అలవాటు అయిపోతుంది, ఈజీ అవుతుంది మనకు. ఏదైనా అంతే కదా, సో ఇది కూడా అంతే.
చూసారు కదా, చాలా ఈజీగా మనం అమ్మవారికి మాల తయారు చేయొచ్చు. చాలా బాగుంటుంది. సో కొంచెం క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.